నాగిరెడ్డి అన్న మాటలు వీజీ మైండ్లో గుర్తుకు రాగా, ఒకవేళ స్వప్నిక నాకు దూరమైపోతే అన్న ఆలోచన రాగానే వీజీకి పిచ్చెక్కిపోయినంత పనైంది. ఆ భయం అతన్ని నిలువెల్లా దహించి వేయగా ఏం మాట్లాడకుండా లేచి నిలబడి తనని మందలిస్తున్న స్వప్నిక రెండు భుజాలను ఒక్కసారిగా ఫోర్స్గా గట్టిగా పట్టుకుంటాడు. అది ఎందుకో ఓసారి కథలో వెనక్కి వెళ్లి చూద్దాం. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. పార్టీ సందడి అంతా ముగిసిపోయి రవిచంద్ర ఫ్యామిలీ అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోయి గాఢ నిద్రలో మునిగిపోతారు. ఆ రాత్రి నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మీజే తన బెడ్రూంలోకి అడుగు పెడతాడు. వెన్నెల వెలుతురు విండోలోంచి బెడ్ మీద పడుతూ ఉంటే ఆ కాంతిలో స్వప్నిక ఆదమరిచి నిద్రపోతుంది. ఆమె పక్కనే ఉన్న రాజ్ తన తల్లిని గట్టిగా హత్తుకుని ఆమె గుండెల్లో ముఖం దాచుకుని అమాయకంగా నిద్రపోతుంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన వీజీ మనసులో ఒక తెలియని బాధ కదలాడడంతో ఒక పెద్ద నిట్టూర్పు వదులుతాడు. ఎంతటి వాడైనా తన కుటుంబం దగ్గర ఎంత బలహీన పడతాడో ఆ వెన్నెల కాంతిలో అది వీజీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అతను మెల్లిగా ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో వైన్ గ్లాస్ తో బాల్కనీలో కూర్చుని అక్కడ సెటిల్ అవుతాడు. రాత్రి గాలికి సిగరెట్ పొగ మేఘాల్లా రింగులు తిరుగుతుండగా గ్లాస్ లో ఉన్న వైన్ ఒక్క గుక్కలో గొంతులోకి వంపుకున్న వీజేకి నాగిరెడ్డి ఆ అద్దాల గదిలో తనతో అన్న మాటలు ఒక్కొక్కటిగా అతని మెదట్లో మారుమోగుతుంటాయి. నాగిరెడ్డి ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ, గ్రేట్ విక్రమ్ రాయ్, చేతిదాకా వచ్చిన 100 కోట్ల ఆస్తిని పెళ్ళానికి అప్పచెప్పావు. అది ఒక రకంగా మా మంచికే అనుకో. ఇంతకు ముందు తను ఒక అమరేందర్ ఆస్తికి వారసురాలు. కాని ఇప్పుడు రవిచంద్ర వారి ఆస్తి కూడా తన పేరు మీద రాయించేశావు. నీ పిచ్చితనం వల్ల రవిచంద్ర వారి ఆస్తిని వదులుకున్నావని నేను అస్సలు అనుకోను రాయ్. ఎందుకంటే నీలాంటి బిజినెస్ మైండ్ ఉన్నోడు వదులుకున్నాడంటే దాని వెనుక ఏదో పెద్ద మతలబే ఉండుంటుంది అని అంటాడు. దానికి విజయ్ కోపంగా చూస్తూ బేస్ వాయిస్ తో, అసలు ఎందుకొచ్చావు నువ్వు? ఇంతవరకు ఈ రవిచంద్ర ఫ్యామిలీకి నువ్వు చేసిన అన్యాయం చాలు. ఇక దొబ్బే, వాళ్ళ మీద ఈగ వాలిన నీ తల తీసేస్తాను, జాగ్రత్త అని సీరియస్ గా అంటాడు. చూడు రాయ్, మాకు కావాల్సింది మాకు ఇచ్చేస్తే మా దారిన మేము వెళ్ళిపోతాం. నీతో కాని ఆ రవిచంద్ర ఫ్యామిలీతో కాని మాకేం పనిలేదు అని మళ్ళీ అంటాడు నాగిరెడ్డి. మీకు కావాల్సింది నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. మీ దారిన మీరు వెళ్ళిపోతేనే మీకు మంచిది అని రౌద్రంగా చూస్తూ అంటాడు విజయ్. హేళనగా నవ్వుతూ, అయినా నువ్వు ఇంటర్నేషనల్ కింగ్వి కదా, మరి నీకున్న ఆస్తి సరిపోదా? మళ్ళీ స్వప్నికని డ్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఆ ఆస్తి మొత్తాన్ని కూడా నువ్వే దొబ్బేయాలనుకోవడమే కాకుండా మళ్ళీ ఆ పవర్ ఆఫ్ అటార్నీని తన పేరు మీద చేసి మరో కొత్త నాటకానికి తెరలేపావు. అందుకే చెప్తున్నా, ఆ స్వప్నికను ఆ పిల్లోని మాకు అప్పచెప్పు. నా పెద్ద కొడుకు ఆకాష్ నీ వల్లే చనిపోయాడు. అందుకని ఇప్పుడు నువ్వు దాన్ని మాకు అప్పచెప్తే స్వప్నికను నా చిన్న కొడుకు భరత్కిచ్చి పెళ్లి చేస్తాను అని క్రూరంగా చూస్తూ అంటాడు నాగిరెడ్డి. అతను ఆ మాట అనగానే వీజే కోపం నశాలని కంటుతుంది. తనకు వస్తున్న ఆవేశాన్ని పంటి బిగున అదింపడుతూ, ఏం కూసేవరా నువ్వు? నేను తనని పెళ్లి చేసుకుంది వదిలిపెట్టడానికి కాదురా నా కొడక. ఇంకొకసారి నీ నోటి నుంచి నా పెళ్ళాం పేరు విన్నాను, నాలుక తెగ్గొస్తాను. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని గట్టిగా అంటాడు విజయ్. అస్సలు భయపడకుండా గట్టిగా మళ్ళీ వెటకరంగా నవ్వుతాడు నాగిరెడ్డి. ఏ పిచ్చి ముదిరిందా నీకు? ఎందుకంతలా నవ్వుతున్నావు? మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయమంటావా ఏంటి అని గట్టిగా కోపంతో అడుగుతాడు విజయ్. అయినా నాగిరెడ్డి అసలు తగ్గకుండా కళ్ళల్లో అదే క్రూరత్వం మెయింటైన్ చేస్తూ, నీకు విషయం తెలుసా రాయ్? నువ్వు కింగ్ మేకర్వే కావచ్చు, ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్, ఇంకా మాఫియా డానివి కూడా కావచ్చు. కానీ ఒక చిన్న సీక్రెట్ నీ పెళ్ళానికి తెలిస్తే ఇప్పటికిప్పుడు తని పరుగున మా దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వు నా వెంట్రుకని కూడా పీకలేవు అని వంకరగా నవ్వుతాడు. నాగిరెడ్డి ఆ మాట అనేసరికి వీజీ గుండెల్లో ఒక్కసారిగా టెన్షన్ పెరుగుతుంది. కానీ దాన్ని పైకి కనిపించనీయకుండా అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేని
బ్లాక్ ఫేస్ తో నాగిరెడ్డి వైపు చూస్తాడు. అతను తన సెల్ ఫోన్ తీసి ఒక వీడియో చూపిస్తూ, అవును, నీకే కాదు, ఈ రవిచంద్ర ఫ్యామిలీ కూడా తెలియని ఒక పెద్ద సీక్రెట్ నా దగ్గరుంది. అదే ఇది. ఈ వీడియోలో ఉన్న రహస్యం గాని నీకు తెలిస్తే నువ్వు పిచ్చోడవడమే కాదు, నీ రవిచంద్ర కుటుంబం కూడా ముక్కలైపోతుంది. ఆ స్వప్నిక స్వయంగా వచ్చి నా కొడుకు కాళ్ళు పట్టుకుని పెళ్లి చేసుకుంటానంటుంది. ఇది నా ఛాలెంజ్ అని చాలా కాన్ఫిడెన్స్ గా అంటాడు. ఆ ఫోన్లో ఉన్న వీడియో చూడగానే విజయ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. మైండ్ బ్లాక్ అయిపోయి అలానే బిగుసుకుపోతాడు. నాగిరెడ్డి మళ్ళీ గట్టిగా బిగ్గరగా నవ్వుతూ, చూసావా అసలు రహస్యం? అందుకే ఈ రహస్యం నీ పెళ్ళాం స్వప్నికకు తెలియకముందే నువ్వే తనని మర్యాదగా మాకు అప్పచెప్పు. అదొక్కటే కాదు, దాని తండ్రి కనుక్కున్న ఆ సీక్రెట్ ఫార్ములాతో పాటు స్వప్నిక ఆమె కొడుకు రాజ్ ఇద్దరు మాకు కావాలి. లేదనుకో, ఇందాక వీడియోలో చూసిన రహస్యం క్షణాల్లో గాల్లో కలిసిపోతుంది అని అంటాడు వాడు. వాడి ఆ బెదిరింపు పూర్తి చేయకముందే వింజే ఒక్కసారిగా సోఫాలోంచి లేచి నిలబడతాడు. అతని ముఖం భయంకరమైన కోపంతో ఊగిపోతుంది. సీరియస్ గా ఆ రూమ్ డోర్ వైపు చేయి చూపిస్తూ గెట్ అవుట్ అని గట్టిగా అరుస్తాడు. కాని నాగిరెడ్డి అసలు భయపడకుండా సోఫాలోంచి లేచి నిలబడి వింజే ముఖం ముందే ఒక క్రూరమైన నవ్వు నవ్వుతూ, సరే నీ ఇష్టం రాయ్, నీకు 2 రోజుల టైం ఇస్తున్నాను. ఈ టైం నీకు ఇచ్చింది కేవలం నీ అసమర్థత ప్రూఫ్ కావడానికి. ఈ టైంలోపు నువ్వు కనుక్కోవాలని ఎంత ట్రై చేసినా ఈ సీక్రెట్ చిక్కుముడి వీడదు. ఇక్కడి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని గట్టిగా నవ్వుతాడు. నాగిరెడ్డి నోటి వెంట ఆ నవ్వు పూర్తి కాకముందే అక్కడ గ్లాస్ డోర్ నుంచి పడుతున్న ఆ వెన్నెల సాక్షిగా వీచి కుడి చేయి ఒక్కసారిగా గాల్లోకి లేచి నాగిరెడ్డి చెంప మీద చెల్లుమనిపిస్తుంది. అంతే, ఆ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే నాగిరెడ్డి తల తిరిగిపోతూ సోఫా మీద పడబోతాడు. వాడు తేరుకునే లోపే రెప్పపాటు కాలంలో ఎంతో స్పీడ్గా తన ప్యాంటు వెనుక చేపు నుండి లోడెడ్ గన్ బయటకు తీసి నాగిరెడ్డి నుదుటికి గట్టిగా అదిమి పెడతాడు విజయ్. అతని కళ్ళు కోపంతో రక్తం పేరుకుపోయినట్టు ఎర్రగా మారిపోయాయి. నాగిరెడ్డి నుదుటికి గన్ని ఇంకాస్త గట్టిగా నొక్కుతూ సింహంలా గర్జిస్తూ, చూడు, ఇంకొక మాట మాట్లాడితే ఆ ఇంటర్పోల్ కూడా దొరకకుండా నీ శవాన్ని ఎక్కడో పూడ్చిపెడతారు నా కొడక. మళ్ళీ నా కళ్ళ ముందు కనిపించావో ఈ క్లాస్ రూమ్ లోనే నీ తల పేలిపోద్ది, గెట్అవుట్ అని అంటాడు విజయ్. ఆ రేంజ్ లో ఊగిపోతూ వార్నింగ్ ఇచ్చేసరికి అంతటి కరడుగట్టిన నాగిరెడ్డి ముఖంలో ఇందాకటి వరకు ఉన్న ఆ వెటకారపు నవ్వు ఒక్క సెకండ్లో మాయమైపోతుంది. చావు కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు వాడు వణికిపోయినా కాని అది ఆ ముఖంలో కనిపించకుండా వీచిని చూస్తూ బయటకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ గ్లాస్ రూమ్ లో నాగిరెడ్డి అన్న ఆ మాటలు ఇప్పుడు వీచి చెవుల్లో అతని ఓటుని ఒప్పుకోమని అడుగుతున్నట్టుగా మారుమోగుతుంటాయి. విపరీతమైన ఆవేశంతో పళ్ళు కొరుకుతూ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని గట్టిగా చూస్తున్న విజయ్ ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక దాన్ని గట్టిగా నేలకేసి విసిరి కొడతాడు. అది భల్లుమనే పెద్ద శబ్దం చేస్తూ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది. ఆ భయంకరమైన శబ్దానికి లోపల నిద్రపోతున్న స్వప్నిక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. కంగారుగా పక్కన చేతులతో తడిమితే కాలి బెడ్ తగులుతుంది ఆమెకి. ఇదేంటి, విజయ్ ఇంకా రాలేదా, నాకు ఇలా నిద్ర పట్టేసిందేంటి అని అనుకుంటూ కళ్ళు తెరిచి వాల్ క్లాక్ వైపు చూస్తే టైం అర్ధరాత్రి దాటి 2 గంటలు అవుతుంది. బెడ్ మీద కూర్చున్న స్వప్నిక కళ్ళకు గాలికి ఎగురుతున్న బాల్కనీ కర్టెన్స్ మధ్య నుండి ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా కూర్చుని ఉన్న విజయ్ కనిపించాడు. అంతే, ఆమె గబుక్కున లేచి అతని దగ్గరకు నడుస్తుంది. అక్కడికి వెళ్లిన స్వప్నికకి ఆ మసక వెలుతురులో కింద పగిలిన గాజు గ్లాస్ ముక్కలు, సిగరెట్ పీకలు కనిపించాయి. చుట్టూ పరుచుకున్న వైన్ స్మెల్, సిగరెట్ పొగల మధ్య విజయ్ కూర్చుని ఉన్నాడు. అతని ముందు టీపై మీద ఖాళీ అయిన ఫుల్ వైన్ బాటిల్ తో పాటు 2 ఖాళీ సిగరెట్ పెట్టెలు కూడా కనిపిస్తాయి. ఆ వెన్నెల వెలుతురులో స్వప్నిక రూపం దేవకనిలా మెరిసిపోతుంది.
నిద్రలోంచి లేవడం వల్ల చెదిరిన కాటుక కళ్ళు, బటన్స్ ఊడిన నైట్ డ్రెస్ టాప్ నుండి కనిపిస్తున్న ఏదో అందాలతో పాటు గాలికి ఎగురుతున్న కురులు ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాయి. కానీ ఆమె కళ్ళల్లో మాత్రం విజయ్‌పై అంతులేని ప్రేమ, అంతే కంగారు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతలా తాగి ఉన్న తన భర్తను చూసి ఆమె మనసు బాధతో, కొంచెం కోపంతో నిండిపోతుంది. ఏంటి విజయ్ ఇది? అసలు ఏం జరుగుతుందిక్కడ? ఎంత తాగావు? ఈ టైంలో ఇన్ని సిగరెట్లు కాల్చాలా? అసలు ఆ నాగిరెడ్డి వెళ్తూ వెళ్తూ నీకు ఏం చెప్పాడు? ఎందుకు నిన్ను నువ్వు ఇలా శిక్షించుకుంటున్నావు విజయ్? ప్లీజ్ నన్ను చూడు. ఒక్కసారి నాతో నీ బాధేంటో పంచుకోవా? అని బాధగా, కొంచెం కోపంతో ఉన్న గొంతుతో అడుగుతుంది స్వప్నిక. విజయ్ తన నిశ నిండిన ఎర్రటి కళ్ళతో ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఆ వెన్నెల కాంతిలో అమాయకంగా, ఎంతో ప్రేమగా తనను అడుగుతున్న స్వప్నిక ముఖం చూస్తుంటే మళ్ళీ ఆ నాగిరెడ్డి అన్న మాటలు మైండ్‌లో గుర్తుకు రాగా, ఒకవేళ స్వప్నిక నాకు దూరమైపోతే అన్న ఆలోచన రాగానే విజయ్‌కి పిచ్చెక్కిపోయినంత పనవుతుంది. ఆ భయం అతన్ని నిలువెల్లా దహించి వేయగా ఏం మాట్లాడకుండా లేచి నిలబడి తనను మందలిస్తున్న స్వప్నిక 2 భుజాలను ఒక్కసారిగా ఫోర్స్‌గా గట్టిగా పట్టుకుంటాడు. అతని పట్టుకి ఒక్కసారిగా కదులుతూ విజయ్ వదులు, నొప్పెడుతుంది నాకు, లోపలికి నడు ప్లీజ్ అని ఆ నొప్పిని పంటి బిగువున ఓర్చుకుంటుంది స్వప్నిక. ఆమె అతని చేతిని పట్టుకుని బలవంతాన లోపలికి లాక్కుంటూ బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్తుంది. కానీ లోపలికి రాగానే విజయ్ మనసులోని ఆ అసక్తత, తను ఎక్కడ స్వప్నికను కోల్పోతానేమోనన్న ఆ భయంకరమైన ఆందోళన ఒక్కసారిగా వైల్డ్ ప్యాషన్‌గా మారిపోతాయి. అతడు తన కోపాన్ని, ఆవేశాన్ని అంతా తన ఉడుంపటిలో చూపిస్తూ స్వప్నికను గట్టిగా వెనక్కి లాగి బెడ్‌రూమ్ గోడకి అదిమి పడతాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నన్ను వదిలి వెళ్ళిపోతావా నువ్వు? అని ముద్ద ముద్దగా మాట్లాడతాడు విజయ్. ఆ ఫోర్స్‌కి స్వప్నిక నోటి వెంట ఒక చిన్న మోన్ వస్తుంది. విజయ్ కళ్ళలోని ఆ ఎర్రటి వైల్డ్‌నెస్, ఆ నిశ చూసి ఆమె ఒక్క క్షణం ఊపిరి బిగబడుతుంది. ఏ ఏమైంది విజయ్? నీకా అనుమానం ఎందుకొచ్చింది? అని అతని వాలకం చూసి భయపడుతుంది స్వప్నిక. విజయ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా తన 2 చేతులతో స్వప్నిక నడుంని గట్టిగా చుట్టేసి తన వైపు ఇంకా దగ్గరగా లాక్కుంటాడు. నే నేనంటే నీకు ఇష్టమేనా? నా నాకంటే నీకు అని తీవ్రంగా అడుగుతున్న విజయ్‌ని కొంచెం భయంతో, కంగారుగా చూస్తూ, నీకు తెలీదా విజయ్? నాకు నీ తర్వాతే ఎవరైనా అని కన్నీళ్లతో చెప్తుంది స్వప్నిక. అంతే ఆమె మెడవంపులో తన ముఖం దాచుకోగా అతని వేడి శ్వాసలు తగులుతుంటే స్వప్నిక ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోతుంది. మరుక్షణమే విజయ్ ఆమె పెదవులను పూర్తిగా తన పెదవుల్లోకి తీసుకుంటాడు. ఆ ముద్దులో ఎప్పుడూ ఉండే మెత్తదనం లేదు. శత్రువుపై ఉన్న కోపం, భార్యను దక్కించుకోవాలనే ఒక పిచ్చి ఆరాటం, భయం అన్నీ కలగలిపిన ఒక భయంకరమైన వైల్డ్ ఇంటెన్సిటీ ఉంటుంది. విజయ్ ఆమె పెదవులను రక్తం ఊరేలా గాఢంగా ముద్దాడుతుంటే స్వప్నిక కళ్ళు మూసుకుపోగా ఆ నొప్పికి ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు రాసాగాయి. విజయ్ అంత వైల్డ్ గా ప్రవర్తిస్తుంటే మొదట స్వప్నిక కాస్త కంగారు పడినా అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఆ విపరీతమైన భయాన్ని, తనపై ఉన్న ఆ పొసెసివ్నెస్ ని ఆమె అర్థం చేసుకుంటుంది. అతను ఏదో పెద్ద సమస్యతో మెంటల్లీ స్ట్రెస్ అవుతున్నాడని గ్రహిస్తుంది. అంతే తన 2 చేతులతో విజయ్ మెడను గట్టిగా చుట్టేసి అతని జుట్టులోకి తన వేళ్లను పోనిచ్చి తనను తాను పూర్తిగా అతనికి అప్పగించేస్తుంది. ఒక చేత్తో విజయ్ తన షర్ట్ విప్పి ఓ మూలన విసిరికొట్టి, మరో చేత్తో ఆమె బాడీ నుండి స్వప్నిక వేసుకున్న టాప్ ను వేరు చేసి ఆ వెన్నెల కాంతిలో మెరుస్తున్న ఆమె అందాలను, సన్నని నడుముని గట్టిగా తన చేతులతో ప్రెస్ చేస్తూ తన తడిపుడి పెదవులతో స్వప్నిక మెడపై, భుజాలపై, ఇలా బాడీపై దాడి చేస్తూ ఆమెలో ఉన్న కోరిక, ప్రేమ 2 ఒక్కసారిగా
కట్టలు తెంచుకునేలా చేస్తాడు విజయ్. తన పంటితో ఘాట్లు పెడుతూ వైల్డ్‌గా బెడ్‌పైకి నెట్టి ఆమెను ఆక్రమించుకుంటూ ఆ అర్ధరాత్రి వేళ ఆ వెన్నెల సాక్షిగా విజయ్ తన ఫ్రస్ట్రేషన్‌ని, కోపాన్ని మరిచిపోయేలా స్వప్నిక శరీరంపై ఒక అడవి సింహంలా విరుచుకుపడతాడు. ఆమె వేడి శ్వాసలు, అతని నిష నిండిన కదలికలు కలిసి ఆ గది వాతావరణాన్ని పూర్తిగా హీటెక్కించాయి. దాదాపు 2 రోజుల తర్వాత ఆ ఇద్దరి మధ్య ఉన్న ఆ ఎమోషనల్ దూరం కాస్త ఆ వైల్డ్ రొమాంటిక్ వేడిలో పూర్తిగా కరిగిపోతుంది. నాగిరెడ్డి చెప్పినట్టుగా ఆ వీడియో చూస్తే స్వప్నిక నిజంగానే విజయ్‌ని వదిలి వెళ్ళిపోయిందా? అంతలా ఆ వీడియోలో అసలు ఏముంది? మీరు కానీ గెస్ చేస్తే అదేంటో వెంటనే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. తరువాతి పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. 2 రోజులుగా జలుబు, దగ్గు ఉండటం వల్ల మీకు 2 డేస్ నేను ఈ ఎపిసోడ్స్ ఇవ్వలేకపోయాను. సారీ ఫర్ ద డిలే. థాంక్ యూ సో మచ్.